స్టేట్ లీడర్‌ని, అలాగే ఆర్‌టీఐ స్టేట్ లీగల్ అడ్వైజర్, సోషల్ యాక్టివిస్ట్‌ని, గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్‌ని. అలాగే మా సొంత ఊరు బమ్మూరు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము నివాసం ఏర్పరచుకున్నాం. మా సొంత ఊరు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా. అందువల్ల ఏంటంటే ఇక్కడ దళితులకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఉంది. దాన్ని ఇక్కడ లేఅవుట్ వారు చెరుకూరి ఏం పేరమ్మా? బాబు కంటిపూడి కంటిపూడి బాబీ గారేమో లేఅవుట్ వేశారండి. మరి అది డీటీసీపీఓ సోషల్ మన పంచాయతీ అప్రూవ్‌లో తెలియదండి. వేసిన దాన్ని వాళ్ళు రోడ్డుకి చూపించాల్సిన రోడ్డుని మానేసి, లేఅవుట్‌లో చూపించాల్సిన రోడ్డుని మానేసి బొంబూరు పంచాయతీ సంబంధించింది, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బరియల్ స్థలంలోని వచ్చి రోడ్డుని స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి లేఅవుట్‌లో లేనిదాన్ని అది రోడ్డుగా వాళ్ళు పొజిషన్ తీసుకొని మా ఎస్సీ వర్గానికి చెందిన బరియల్ స్థలాన్ని రోడ్డుగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. అది స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విషయంలో మేము ఇప్పుడు ప్రెజెంట్ కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. మార్నింగ్ నుంచి మేము అడిగితే పంచాయతీ వారికి కూడా సదరు బొమ్మూరు పంచాయతీ వారికి ఫోన్ చేసి అడగగా కొత్త సెక్రటరీ గారు నేను ఇప్పుడు కొత్తగా వచ్చానండి, నాకు తెలియదండి, కాగితాలు వీళ్ళు పట్టుకొని రమ్మని పంచాయతీ ఎక్కడ అప్రూవల్ తీసుకున్నా సరే సంబంధించిన కాగితాలు బొమ్మూరు పంచాయతీ వారికి సమర్పించాలి. రెండో విషయం ఏంటంటే లేఅవుట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన మంచి చెట్లు అన్ని కూడా పంచాయతీ సెక్రటరీ గారి ఆధీనంలోనే జరుగుతాయి. కాబట్టి మరి పంచాయతీ సెక్రటరీ గారు ఈ విషయంలోనే కొంచెం యాక్షన్ తీసుకొని దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మా స్థలాన్ని మాకు అప్పచెప్తే చాలు. లేఅవుట్ సంగతి తర్వాత మా ఆక్యుపై చేసిన మా బరియలు ఆక్యుపై ఎస్సీ సామాజిక వర్గ సంఘానికి సంబంధించిన బరియలు ఆక్యుపై చేసిన స్థలాన్ని మాకు అప్పచెప్పాలని మీడియా మిత్రుల పరంగా అందరి తరఫున కోరుకుంటున్నాం. జై భీమ్, జై బాబు జగజీవన్ రావు. అవడానికి అవ్వదని చెప్పి పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మధు అన్న అతన్ని పంపించారు. అతను చూసి ఇగోండి అబ్బాయి వచ్చి చూపిస్తే వచ్చి కాగితాలు ఏమున్నాయి, మా దగ్గర ఏం కాగితాలు లేవు, కాగితాలు మీ దగ్గర ఏమున్నాయి పట్టుకొని పంచాయతీకి రండి అని తెలియజేశారంటండి. ఇప్పుడు మీ ఎదురుకుంటానే మేము ఫోన్ చేశాం సార్. చేస్తే అది చెప్తానండి, పంచాయతీ పట్టుకున్నానండి, పంచాయతీ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు, అన్ని కాగితాలు ఉంటాయి కదండి, ఒకళ్ళు కాపీ ఇది సార్. వాయిస్ ఆఫ్ యువర్ పీపుల్ అధినేతని. అంటే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ మేము ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా 24 అవర్స్ కూడా అణగబడినటువంటి వర్గాలకు సహాయం చేస్తూ అటువంటి రీతిలో ఈరోజు ఒక శ్మశాన వాటికని ఒక మన బాబీ గారు అనేటువంటి చౌదరి గారు అనేటువంటి ఆయన అప్రూవల్ లేకుండా మా స్థలాన్ని కబ్జా చేసి ఆయనకు ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్డుని చూపించకుండా మా ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఈ దళితులకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికని 20 అడుగులు ఆక్రమించి రోడ్డుని చూపిస్తున్నారు. ఈ విషయంలో మా దళితుల పట్ల అన్యాయం జరుగుతుంది కనుక మా యొక్క శ్మశాన వాటికని ఎవరైతే కబ్జా చేశారో వాటిని మాకు పునరుద్ధరించి ఆ శ్మశాన వాటికని మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా దళితులందరూ కూడా కలిసి ఏకదాటిపై ఉన్నాం కనుక లేఅవుట్ లోనే ఆ రోడ్డు అక్కడ ఎర్రమట్టి వేసి చూడండి, అక్కడ నుంచి ఇక్కడికి ఇలా రోడ్డు అండి, స్ట్రైట్ రోడ్డు. బరియలు చేసే వాళ్ళకి స్నానాలకి వాటికి ఏదైనా కార్యక్రమం చేసుకోవడం కోసం పెట్టింది. అప్పట్లో పంచాయతీ వాళ్ళు వేసారు ఈ రోడ్డుని వీళ్ళు పొజిషన్ తీసేసుకొని ఈ 5 అడుగుల రోడ్డు నుంచేసి ఇలాగ మొత్తానికి ఇలాగ రోడ్డుని కబ్జా చేసి మొత్తం కట్టేస్తున్నారండి. ఇటు నుంచి చాలా దగ్గర 15-20 చిన్న గ్రామాలకు వెళ్ళే దారి అండి. బొమ్మూరు నుంచి పాత బొమ్మూరు నావారు సాటిలైట్ కృష్ణపట్నం వెళ్ళే దారి ఇదేనండి. ఈ దారిని క్లోజ్ చేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అడుగులు కూడా లేదు. ఇది కబ్జా చేసింది కాకుండా ఇక్కడ ఇగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అడుగులు చూడండి, ఇక్కడ కింద వరకు చూడండి సార్, రండి అందరూ. ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 20 అడుగుల దగ్గర రాళ్ళు వేసి పెద్ద వేయించి అది చేయించారు. ప్లస్ ఇది కాకుండానండి ఈ చివరి వరకు కూడా దగ్గర 1 కిలోమీటర్ వరకు రోడ్డు పొజిషన్ తీసుకున్నారండి.